నాకు అమ్మా నాన్న లేరండి. మరెక్కడ పెరిగావు? అనాథాశ్రమంలో. అది అసలు చరిత్ర. క్యాంటీను, అనాథ శరణాలయం. పూజ్యులైన తండ్రి గారు విన్నారా? మాటకి ముందు 400 ఏళ్ల చరిత్రున్న వంశం చెప్పుకుంటారు. మా తాత 110 ఏళ్లు, మా ముత్తాత 115 ఏళ్లు బతికారు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్, అక్కడ మెడికల్ కాలేజ్ కట్టారంటారు. వచ్చాడింటి కల్లుడు, ఇడ్లీ సాంబార్. అసలు ఏముందని నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావయ్యా? మాది రాజవంశం. 1000 ఎకరాల అరటి తోట, 2000 ఎకరాల మాగాని. అది మా పొజిషన్. సముద్రంలో మహానదులు కలుస్తాయి, పిల్ల కాలువలు కలవు. మహాసముద్రం ఎంత పెద్దదైనా దప్పిక తీర్చుకోవడానికి దోసెడు నీళ్లు కూడా పనికిరావు. పిల్లకాలం నీటితోనే దప్పిక తీరుతుంది కదా తాతయ్య గారు? కరెక్ట్ కరెక్ట్. ఏమండి, మీరు అలా మధ్య నుంచి వచ్చేయడం ఏం బాగుండలేదు. లోపల రండి. జరిగిన దానికి వెరీ సారీ అండి. భలే వారే, అసలు నేను పట్టించుంటే కదా. అయినా మీ నాన్నగారికి మీ మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడే తెలిసి వచ్చింది. మీ నాన్నగారి స్థానంలో నేను ఉన్నా సరే అలాగే బిహేవ్ చేస్తాను. ఏమండి, ఇక నుంచి మన ఇద్దరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మన గురించి అడిగినా సరే ఇద్దరం కలిసి ఒకే కథ చెప్పాలి, లేకపోతే అనుమానాలు వచ్చేస్తాయి. కరెక్టే కదా? అంటే మన ఇద్దరి పరిచయం లాస్ట్ ఇయర్ జూన్ లో జరిగింది. అది కూడా ఇక్కడ మా అనాథాశ్రమంలో. మన పరిచయం ప్రేమగా మారింది. ఆస్తిపాస్తు లేని అనాథను కాబట్టి, నన్ను మీ వాళ్ళు అల్లుడుగా ఒప్పుకోరు కాబట్టి మన ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. అది కూడా ఇప్పుడు నేను ఫారెన్ నుంచి రాగానే, జస్ట్ ఈ మధ్య ఫ్యూ డేస్ బ్యాక్. ఓకే, బాగుందా స్టోరీ? అర్థమైందా? మళ్ళీ చెప్పనా? అక్కర్లేదుగా. రండి, చలిగా ఉంది, లోపలికి వెళ్దాం.